హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రములు. 2026 సంవత్సరాల క్రితమే దేవుడు సిలువలో మరణించాడు. ఆయన ప్రాణం పెట్టినాడు. సిలువలో 7 మాటలు ఆనాటి సంవత్సరంలోనే 26 సంవత్సరాల క్రితమే 2026 సంవత్సరాల క్రితమే దేవుడు పలికిన 7 మాటలు ఈ దినాన ఈ శుభ శుక్రవారంన మనం ధ్యానం చేయడానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాము. మరి తల్లి అయిన మరియని మరి తల్లిని అనాదిగా వదిలిపెట్టకుండా తల్లి వైపు మరి దేవుడు తాను ఎంతగా జాలి పడుతున్నాడో, ఎంత ఆదరణ చూపుతున్నాడో మరి ఈ వాక్యములో మనం గుర్తు చేసుకుంటున్నాము. దేవాతి దేవుడు మరి ఉదయము 9 గంటల నుండి 3 గంటల వరకు చిత్రహింస భరించి కూడా ఆయన ఎంత ఘోరమైన హింస పొందుతున్నాడో, పిడిగుద్దులు గుద్దుతూ కొడరాళ్ళతో కొడుతూ ఆయన ముఖము మీద ఉమ్మివేస్తూ ఏ నేరము చేయని దేవుని చిత్రహింస పెట్టినప్పటికీ భయంకరమైన ఎండలో 3 మేకులతో రేలాడబడిన దేవుడు చిత్రహింస భరిస్తూ కూడా తన జన్మనిచ్చిన తల్లిని మర్చిపోలేదు. ఆయన అమ్మతో చెప్తుంటున్నాడు, అమ్మా ఇదిగో నీ కుమారుడిని, తన తల్లిని ఆదరించినట్లుగా మనం చూస్తున్నాం. ఈ వాక్యము ఆదరణతో కూడిన వాక్యము. తన తల్లిని అనాదిగా వదిలిపెట్టలేదు. తన తల్లి వైపు చూస్తున్నాడు. చూడడానికి కూడా ఆయన కంటి నిండా రక్తము నిండిపోయింది. నిజంగా దేవుడు ఆయన శ్రమని గుర్తు చేసుకుంటే మన హృదయాలు మనము ఈ లోకంలో జీవించకూడదు. మరి 1000 నోళ్ళతో స్తుతించిన దేవుని రుణాన్ని మనం తీర్చలేము. దేవుడు తన తల్లి వైపు చూసి, అమ్మా ఇదిగో నీ కుమారుడని తల్లిని ఆదరిస్తున్నాడు. ఆమె సిల్వ దగ్గర ఉండి ఏడుస్తూ బాధపడుతూ తన హృదయం అంతా తల్లడిల్లిపోతుంది. తన కుమారునికి, మన బిడ్డలకే ఒక చిన్న గాయము తగిలితే, ఒక ముళ్ళు గుచ్చుకుంటే మనం తట్టుకోలేము కదా ఆ శ్రమ, ఆ బాధ. నిజంగా తల్లి ఎంత తల్లడిల్లిపోతుందంటే, యేసయ్య అంటున్నాడు, యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిశువుని దగ్గర నిలిచినుట చూసి, అమ్మా ఇదిగో నీ కుమారుడని తన తల్లిని తన తల్లితో చెప్పెను. నిజంగా ఇది ఒక ఆదరణతో కూడిన వాక్యము. ఇంకా నేను చనిపోతున్నాను, నేను చేయవలసిన ఈ భూమి మీద ముగించుకొని నా తండ్రి దగ్గరికి నేను వెళుతున్నాను. ఈయననే నీ కుమారుడు. బాధ్యతలన్నీ యోహానికి అప్పగించుకున్నట్లుగా మనం చూస్తున్నాం, శిశువునికి అప్పగించినట్లుగా మనం చూస్తున్నాం. నీవు బరువు బాధ్యతలన్నీ ఆయన చేతిలో పెడుతున్నాడు. అమ్మా ఇదిగో నీ కుమారుడు, నీ అవసరాలన్నీ ఈయననే తీరుస్తాడు. భూలోకములు ఉన్నప్పుడు నేను సేవ చేస్తున్న దినాలలో నేను చూసుకున్నాను, కానీ ఇప్పుడు నా తండ్రి దగ్గరికి వెళ్తున్నాను. ఇక నా సమయం లేదు, నా సమయాన్ని నేను ముగించుకున్నాను. ఇప్పుడు అన్నీ శిశువుడే చూసుకుంటాడని తల్లిని ఆదరణతో ఆమెని ఆదరిస్తున్నట్లుగా చూస్తుంటున్నాం. నిజంగా దేవుడు ఆనాడు దేవుడు తల్లిని ఆదరించిన వాక్యము ఈనాడు కూడా నిన్ను నన్ను ఆదరించడానికే వచ్చాడు దేవుడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, ఏ స్థితిలో నువ్వు కృంగిపోతున్నావో, ఏ స్థితిలో నువ్వు నలిగిపోతున్నావో, నా దేవుడు నిన్ను ఆదరించడానికే వచ్చాడు. మనుషులైతే మనల్ని శ్రమ పడుతున్నప్పుడు, బాధపడుతున్నప్పుడు, గాయపడుతున్నప్పుడు మనుషులని మనల్ని గాయపరుస్తారే కానీ వాళ్ళని దయనపరచరు. మనుషుల స్వభావం ఏంటిదంటే మనిషిని గాయపరచడమే వాళ్ళు నేర్చుకున్న స్వభావం. ఏ మనిషిని కూడా ఓదార్చరు. నువ్వు ఈ స్థితిలో ఉన్నావా, దేవుడు నిన్ను బాగా చేస్తాడు, నువ్వు ధైర్యంగా ఉండు, నీ పరిస్థితులన్నీ మారిపోతాయని ఎవరిని ధైర్యపరిచేవారు లేరు, ఓదార్చేవారు లేరు. నా దేవుడు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నిన్ను ఆదరించడానికే వచ్చాడు నా దేవుడు. నిజంగా ఈ వాక్యము ఆదరణతో కూడిన వాక్యము. అదే వచనంలో ఇంకొక వచనము 27వ వచనం చూసుకుందాము. హల్లెలూయా, హల్లెలూయా. తన తల్లిని చూసి, శిశువుని చూసి ఏమంటున్నాడంటే, తల్లిని చూసి ఏమంటున్నాడు, ఇదిగో నీ కుమారుడని చెప్పాడు. ఇప్పుడు శిశువుని ఏమంటున్నాడు, శిశువుని ఇదిగో నీ తల్లి అని శిశువునితో చెప్పి ఆ గడియలో తల్లిని తన ఇంట చేర్చుకున్నాడు. మరి ఈ వాక్యము దేనికి సాదృశ్యంగా ఉంటే, తన బిడ్డలకును కుమారులకు తల్లిదండ్రులకు సంబంధించిన వాక్యము.
అందుకే ఎఫెసీ 6వ అధ్యాయంలో మొదటి వచనములు ఏముందంటే, పిల్లలారా మీ తల్లిదండ్రులకు పిల్లలారా ఇది ధర్మమే, నీకు మేలు కలుగునట్లు. హల్లెలూయా. ఎఫెసీ గ్రంథము 6వ అధ్యాయం మొదటి వచనములో, నీ తల్లిని పిల్లలారా నీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి. ఈ లోకంలో తల్లిదండ్రులకు విధేయత లేదు, అవిధేయత చూపుతున్నారు, విధేయులుగా ఉండలేరు, పాపాత్ములుగా, దొంగలుగా, నరంతకులుగా, తాగుబోతులుగా, ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. లోక ప్రవర్తన ఎలాగా ఉంటుందో లోకానుసారంగా జీవిస్తున్నారు, తన ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. తల్లిదండ్రులకు వారు లోబడటం లేదు, తల్లిదండ్రుల గద్దింపుకు లోబడటం లేదు. జ్ఞానము కలిగిన కుమారుడు తల్లిదండ్రులని సన్మానిస్తాడు, ప్రేమిస్తాడు. కానీ ఈనాటి కుమారులు ఈ లోకంలో తన ఇష్టానుసారంగా జీవిస్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. మరి నిజంగా మనం ఈ లోకంలో పిల్లలకి ఏం చెప్తుండంటే, నువ్వు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు ఉండాలంటే నీ తల్లిని తండ్రిని సన్మానించుము, వారిని గణపరచుము, వారికి లోబడి ఉండుము, వారిని ప్రేమించుము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈనాటి పిల్లలు అలాగా లేరు, తన ఇష్టానుసారంగానే జీవిస్తున్నారు. దేవుడు ఆ రోజు కూడా తల్లికి తండ్రికి పిల్లలకు ఉన్న అనుబంధము నిజంగా మరి పిల్లలకు నేర్పించినట్లుగా మనం చూస్తున్నాం. పిల్లలారా మీ తల్లిదండ్రులకు లోబడి ఉండుడి, వారిని గణపరచండి, వారిని సన్మానించండి, వారిని సంతోషపరచండి, తల్లిదండ్రులను దుఃఖపరచకూడదు. మీరు దీర్ఘాయుష్మంతులై ఉండాలంటే నీ తల్లిదండ్రులను ప్రేమించుము, గణపరచుము, వారికి లోబడి ఉండుమని దేవుని వాక్యం నేర్పిస్తుంది. నిజంగా సిలువలో మనం నేర్చుకున్న వాక్యం ఇది ఎంతైనా సర్వసత్యము. ఈ వాక్య ప్రకారంగా మనము జీవించాలని దేవుడు 7 మాటలలో 3వ మాట మనకు నేర్పవలసిన వాక్యము, మనం నేర్చుకున్నదగిన వాక్యము. మనం దేవునికి లోబడాలి, తల్లిదండ్రులను ప్రేమించాలి, మరి తండ్రిని తల్లిని సన్మానించాలి. అప్పుడే మనం దీర్ఘాయుష్మంతులం అవుతాము. నువ్వు దీర్ఘాయుష్మంతుడు అగినట్లుగా తల్లిదండ్రులను ప్రేమించాలి, సన్మానించాలి. మరి ఒక న్యూస్ నేను చూసినప్పుడు నిజంగా రియల్గా జరిగింది. ఒక తల్లి తన భర్త చిన్నప్పుడు చనిపోయిండేమో, ఒక కుమారుడు, ఆమె కూరగాయల వ్యాపారం చేస్తుంది. ప్రతిరోజు సంతకు వెళ్తూ కూరగాయలు అమ్ముకొని డబ్బు తీసుకొని వచ్చినప్పుడు ప్రతిరోజు ఆమెను కొడుతూ ఆ డబ్బు తీసుకొని వెళ్ళి తాగి ఆయన ఇష్టానుసారంగా జీవిస్తున్నాడు, ప్రతిరోజు హింసిస్తున్నాడు తల్లిని. మరి ఒకరోజు ఆమె రాలేదు, ఆ సంతల్ని పట్టుకొని ఉంది. నేను ఇంటికి వెళ్తానని చంపుతాడేమో నా కొడుకు అని భయంతో. ఆ డబ్బు ఆమె దగ్గర ఉంది కాబట్టి తెల్లారి తల్లి దగ్గరికి వెళ్ళి ఆమెను చిత్రహింస పెట్టి చాకు తీసుకొని వెళ్ళి ఆమెని కత్తితో పొడిచి చంపి ఆమె దగ్గర ఉన్న డబ్బు లాక్కొని అతడు వెళ్ళినట్టుగా చూస్తున్నాం. ఈనాటి కుమారులు ఎంత నరంతకులుగా జీవిస్తున్నారు. నిజంగా మనం దేవుని వాక్యం ఎరిగిన పిల్లలు ఎలాగ ఉండాలి? దేవుని ప్రేమించాలి, మొదట తల్లిదండ్రులను ప్రేమించాలి, తల్లిదండ్రులకు లోబడి ఉండాలి, నిజంగా వారిని సన్మానించాలి. దీర్ఘాయుష్మంతులు, నువ్వు ఈ లోకంలో దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే తల్లిని తండ్రిని ప్రేమించుము, దేవునికి ప్రేమించుము, దేవునికి లోబడి ఉండుము. నీ ఇష్టాలన్నీ అణుచుకోవాలి, మంచిని పెంచాలి, చెడుని అణిచివేయాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు మరి నిజంగా ఈ వాక్యం ద్వారా మనమందరము నేర్చుకొని ఉన్నాము 3 మాటలు. 3వ మాటని బట్టి దేవుడిచ్చిన నాకు సమయాన్ని బట్టి ఈ చిన్న సమయాన్ని దేవునికి అప్పగించుకుంటూ ముగించుకుంటున్నాను. పార్శ్రమ్మ గారు 10 నిమిషాల్లో ముగించేసింది. 1 నిమిషం కూడా ఎక్కువ చెప్పలేదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. డేవిడ్ 20 నిమిషాలు చెప్పిండు, జాషువా 16 నిమిషాలు చెప్పారు. నేను రాసుకుంటున్నా ఇక్కడ. పార్శ్రమ్మ అయితే 10 నిమిషాలు, 1 నిమిషం కూడా ఎక్కువ లేకుండా 50 నుంచి 12:50 నుంచి 1 గంట వరకు చెప్పింది ఆమె. 10 నిమిషాలు ముగించింది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మన మధ్యలో ఉన్న లాజర్ అన్న మనకి 4వ మాటను గురించి కొన్ని మాటలు చెప్తారు, జాగ్రత్తగా వినాలి. 7 మాటలు ధ్యానం చేస్తే మనకు ఆశీర్వాదాలు వస్తాయి. తొందరపడొద్దు, ఇంకొక గంటలో మనం ముగించుకుందాం.